హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే నేను పెద్ద రసాలు మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. 5 కాయలు తీసుకున్నాను. 5 కాయలు ముక్కలు కొట్టియంగా దానికి 2 కిలోలు ముక్కలు అయితే వచ్చాయండి. దానికి సరిపడా ఒక హాఫ్ కేజీ కారం తీసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఒక 250 గ్రామ్స్ ఆవపిండి తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్స్ జీలకర్ర అయితే తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల మెంతి పిండి అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. జీలకర్ర కూడా అంతేనండి. 50 గ్రాముల జీలకర్ర తీసుకొచ్చి డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఆవపిండి అయితే 3 మ్యాంగోస్ వాళ్ళది 250 గ్రామ్స్ అయితే ఉండదండి, 200 గ్రామ్స్ ఉంటుంది. 50 గ్రామ్స్ 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకొని కలుపుకున్నాను అనమాట. హాఫ్ కేజీ 3 మ్యాంగోస్ వాళ్ళ కారం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఉప్పు, ఈ కారం, ఈ ఆవపిండి అన్నీ కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి, లేదంటే ఒక పక్క ఆవపిండి ఒక పక్క జీలకర్ర మధ్య మధ్యలో చేదు బాగా తగులుతుంది. అందుకని కారం ఇవన్నీ సమంగా కలుపుకోవాలన్నమాట. ఈ పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా కలిపేసుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 కేజీల మామిడికాయ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి పెద్ద రసాలు. అక్కడ వాళ్ళు చెప్పారు ఇవన్నీ మంచిగా తూడ్చేసుకొని దాంట్లో మధ్యలో ఒక తెల్ల పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు జీడి అన్నీ తీసి మంచిగా తూడ్చుకొని అయితే కొంచెం సేపు ఒక బట్టలో వేసి అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని, ఈ ముక్కలని ఈ మసాలాలో వేసేసుకున్నాను. నాకు ఈ గిన్నె చిన్నగా అయిపోయిందండి, అందుకని పక్కనే ఇంకో గిన్నెలో పెట్టాను అనమాట. ఇక్కడ కలుపుకుంటూ పక్కన పెట్టాను. చూడండి, అన్నీ బాగా ఉప్పు కారం ఈ మసాలా పట్టుకుంటే, ఎందుకంటే మామిడికాయల ముక్కలలో ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టుకుంటాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే నేను పొయ్యి మీద ఏజ్ బ్రాండ్ వాళ్ళ నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హీట్ అవ్వాలి. తర్వాత దాన్ని గోరెచ్చగా చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు, అలాగే మనం ముందుగా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట. చూడండి, అదే పేస్ట్ని మొత్తం చల్లారిన తర్వాత ఈ పొడిలో కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే ఆవకాయ పచ్చడి ఇల్లంతా గుమగుమలాడిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అది వేసుకుంటూ, అలాగే ఒక 50 గ్రామ్స్ నేను వెల్లుల్లి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లైట్ పెట్టకుంటే పచ్చడి కలర్ అలా బ్రౌన్ వస్తుందని చెప్పి మళ్ళీ లైట్ పెట్టుకున్నాం అనమాట. చూడండి, చాలా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట. ఆ వెల్లుల్లి మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంది. చూడండి, నేనైతే బాక్స్లో ఒక డబ్బాలో అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా 3 డేస్ అయిన తర్వాత చూస్తున్నాను అనమాట. మా పాప కలుపుతుంది. ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట. ఉప్పు కారం అయితే సరిపడాయని మా పాప టేస్ట్ చేస్తుంది. కొంచెం ఆయిల్ అయితే తగ్గిందనమాట. ఆయిల్ వేడి చేశాను అనమాట. చల్లారిన తర్వాత కలిపేసి పెట్టేస్తామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.